నేను ఇంకా కన్సీవ్ అయిపోయిన తర్వాత నాకు వాంతులు అసలు తగ్గనే తగ్గట్లేదు. మెడిసిన్ వాడుతున్నా సరే 5 నెలలు వచ్చే వరకు నాకు వాంతులు తగ్గనే తగ్గలేదు. ఇక శ్రీమంతం ఐదో నెలలో చేయాలని అమ్మవాళ్ళనుకుంటే, అమ్మమ్మ ఏమన్నారంటే, "శ్రీమంతం అనేది మాకు అచ్చుబాటు లేదు. కాబట్టి శ్రీమంతం వద్దు" అనని చెప్పి అన్నారు. ఇక అమ్మ ఏం చేశారంటే, మామూలుగా సూడిదలవి తీసుకొనొచ్చారు. ఇక మామూలుగా ఇక్కడ 10 మందికి, 11 మంది ముత్తైదులకి అలా పిలిచి ఇచ్చారనమాట. ఆ టైంలో మావయ్య నా దగ్గర లేదు. మావయ్య అంటే మా వారేనండి. మా వారు నా దగ్గర లేరు. అప్పుడు వినుకొండలో ఏదో అర్జెంట్ పని ఉండి అక్కడ ఉండాల్సొచ్చారు. ఇక అమ్మ నాకు ఇక్కడ మామూలుగా శ్రీమంతంలాగా అలా చేసి, ఇక నన్ను నిద్ర చేయించడానికి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ 5 రోజులే ఉన్నానండి. 5 నిద్రలు చేసిన తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురావటానికి తాతయ్య వచ్చారు. అమ్మమ్మ ఎందుకు రారంటే ప్రతిదానికి గేదెలుండటం వల్ల అమ్మమ్మకి ఎక్కడికి రావటానికి కుదిరేది గాదు ఆ టైంలో.